ఇగో నేను చూస్తున్నా ఓకే ఆర్మూరు రాకేష్ దగ్గరకు పోయి రాకేష్ నా తోబుట్టుతో సమానం. ఆయన ఏజ్లో పెద్దగా ఉన్నా నాకన్నా పాలిటిక్స్లకు తీసుకొచ్చింది నేను. ఎమ్మెల్యే అయిండు. ఎమ్మెల్యే అయినప్పుడు రాకేష్ గారికి ఓపెన్గా నేను సలహా ఇస్తున్నా. నా సోదరుడు ఆయన ఎమ్మెల్యే కాగానే ఏంది తేనె లెక్క ఈగలు మస్తు ఆలుతాయి. ఈగ దగ్గర రానియకు. నువ్వు లీడర్వి, నీకు బూత్ కార్యకర్తతో పని, ప్రజలతో పని. నో కోటరీ, నో ఇన్నర్ సర్కిల్. నాకు ఇది కావాలి, నాకు అది కావాలి, నా కోటరీ, ఇది ఎంపీ కోటరీ. ఇది ప్రెషర్ ఉంటేనే ఉంటుంది, అందరికి ఉంటుంది. రాకేషే కాదు, ప్రతి ఒక్కరికి ఉంటుంది. నాకు కోటరీ లేదు. మా సోదరుడు రాకేష్ కూడా అదే చెప్తా, కోటరీ పెట్టుకోవద్దు. అందరు వస్తారు, అందరికి పని చేద్దాం. ఆయన టుడే రాకేష్ రెడ్డి ఈజ్ అన్ ఐకాన్ ఇన్ తెలంగాణ బీజేపీ. దెర్ ఇస్ నో డౌట్. పని చేస్తున్నాడు కాబట్టి, మాట్లాడే సత్తా ఉంది కాబట్టి హెస్ బికమ్ ఎన్ ఐకాన్ ఇన్ తెలంగాణ. అండ్ ఐ విల్ ఆల్వేస్ బి ప్రౌడ్ అబౌట్ ఇట్. రాకేష్ నేను బీజేపీలోకి తీసుకొచ్చినా అని. పని చేసేటోడు దగ్గర వచ్చి సోది పెడతా ఉంటారు చాలా మంది. ఆ సోది ఇప్పుడు మాకంటే నాకు చరిత్ర డి శ్రీనివాసు కథ కార్ఖానా పార్టీని నడిపించి పార్టీని గెలిపించిన చరిత్ర ఉన్నది మా కుటుంబంలో. మాకు అలవాటు ఉంది. ఆయన పాపం పాలిటిక్స్లో కొత్తగా వచ్చిండు. సోది పెట్టేటోళ్ళు చాలా మంది జయమవుతారు ఎమ్మెల్యే కాగానే. ఆరుమూరులో ఫస్ట్ టైం బీజేపీ ఎమ్మెల్యే. మళ్ళా 2 చెవులు ఇచ్చిండ్రు, ఒక చెవులు వినాలి, ఒక చెవులు వదలాలి. అది రాకేష్ చాలా స్మార్ట్ ఫెలో, వెరీ స్మార్ట్ గై. పెద్ద పెద్ద బిజినెస్లు చేసినోడు, ఈజీగా అర్థం చేసుకుంటాడు. మీరు దాని గురించి ఆలోచన చేయాల్సిన అవసరం లేదు. ఈ మీడియాలు బాగా ఛానల్ అయిపోయినాయి. ఎవడో రిపోర్ట్ ఇవ్వాలి. లాస్ట్ 15 రోజుల నుంచి కంటెంట్ లేదు. రాకేష్ రెడ్డి మధ్యలో, అరవింద్ మధ్యలో, లక్ష్మణ్ అరవింద్ మధ్యలో, ఈటల సంజయ్ మధ్యలో, కిషన్ రెడ్డికి ఇంకోల మధ్యలో ఏమి గ్రూపులు లేవండి. చిన్న చిన్న సమస్యలు ప్రతి పార్టీలు ఉంటాయి, మీ ఛానల్లో కూడా ఉంటాయి. చెప్పాలనా? అన్ని ఛానళ్ళ చరిత్ర తెలుసు నాకు. అన్ని ఛానళ్ళలో ఏమేమి అన్నీ తెలుసు రాజకీయాల్లో. ఎందుకు రాయలేనా? నేను రాస్తున్నా అంటే పెద్ద పెద్ద పేపర్ల కంటే ఎక్కువ ఉంది సబ్స్క్రిప్షన్ నాకు. రాయమంటావా? రాకేష్ రెడ్డి ఈజ్ ఎమర్జింగ్ యాజ్ అ వెరీ స్ట్రాంగ్ అండ్ బ్రైట్ లీడర్ ఇన్ తెలంగాణ. ఏమైనా ఉంటే మేమేం మాట్లాడుకుంటాం. అక్కడ ఫస్ట్ టైం ఎమ్మెల్యే వచ్చిండు కాబట్టి ఆశావాహులు పెరుగుతారు. పాత వాళ్ళని కొత్త వాళ్ళని బ్యాలెన్స్ చేయగలిగినంత ఆయన చేస్తున్నాడు. చేయలేనిది మేము చేస్తాం. అది మా ఇద్దరి మధ్యలో సమస్య. అది నా బాధ్యత. ఆయన కంటే ఎక్కువ బాధ్యత నాది. అది నేను చెప్పింది. ఇప్పుడు కూడా చెప్తున్నా. ఆర్మూర్ ఇస్ అ స్ట్రాంగ్ అసెంబ్లీ సెగ్మెంట్ ఫర్ బీజేపీ. 2019 poll percentage for BJP was highest. Even in 2024, poll percentage is highest. మా దినేష్ 45